వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మంజునాథ్. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదంటారు. పిడికిడు అన్నం కోసం తప్పిస్తున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. తాను నివసిస్తున్న పరిసర ప్రాంతాల్లో ఎవరూ అన్నం కోసం అలమటించకూడదన్న నేపథ్యంలో ఏర్పాటు చేసినదే శ్రీ సాయి నారాయణ సేవా ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా నిత్యం వందలాది మందికి ఉచిత అన్నదాన పథకాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా నిత్యం ప్రతిరోజు సాయంకాలం వృద్ధులకి పాలు బ్రెడ్ పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మన పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు. ఈ నిత్యాన్నదాన పథకం గురించి ఆయన మాటలను తెలుసుకుందాం రండి. సార్ నమస్తే ఎమ్మెల్యే గారు. సాయి నారాయణ సేవా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి నిత్యం వందలాది మందికి అన్నదానం చేస్తున్నారా? ఈ ఐడియా మీకు ఏ విధంగా వచ్చింది? షిరిడి సాయిబాబా వారు ఎవరైతే భోజనం లేని వాళ్లకు, అన్నార్థులకు, ఆకలిగా మన దగ్గరికి వచ్చే వాళ్ళకు, మరి నా అన్నవారు లేని వారికి, ఈ ప్రపంచంలో సర్వస్వం కోల్పోయి ఒక పూట భోజనానికి నోచుకోలేని వాళ్ళకు భోజనం పెట్టాలా అనేటువంటి బాబా వారి ప్రేరణతో, షిరిడి సాయిబాబా వారి ప్రేరణతో, వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. సార్ ఎప్పటి నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు? 2021 మే 17వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రారంభించినప్పుడు ఎంతమందితో స్టార్ట్ చేస్తారు? 50 మంది, మొదట 50 మందితో ప్రారంభం చేస్తాం, 200 మందితో ప్రారంభం చేస్తాం. సాయి నారాయణ సేవ అన్నదాన కార్యక్రమము చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నది కదా సార్. దీనికి ఫండ్స్ ఏ విధంగా వస్తున్నాయి, మీరు ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఇది సాయి నారాయణ సేవ అనేది ఒక ట్రస్టు, కొంతమంది సభ్యులతో కూడినటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాతలు అనేక మంది సహకారంతో, అంటే ఎవరైతే ఈ అన్నదానం మీద ఆసక్తి కల వాళ్ళు, 10 మందికి భోజనం పెట్టాలా అనేటువంటి ఆలోచన వాళ్ళ సహకారంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జన్మదినోత్సవమనో, లేదంటే వివాహం రోజునో, లేదంటే వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థమనో, ఆ విధంగా అనేక మంది మరి ఇక్కడికి భోజనం పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దాంతో మాకు ఈ కార్యక్రమము, ఈ సాయి నారాయణ సేవ జరపడానికి మాకు సహకారం అంతా ఉంది. ఎమ్మెల్యేగా ఉంటూ ఓవైపు నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి వాటిని చూసుకుంటూ ఈ సాయి నారాయణ సేవా ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదానం చేయడం మీకు కష్టంగా అనిపించడం లేదా? మనసుకు చాలా తృప్తికరమైనటువంటి కార్యక్రమం. మరి నియోజకవర్గం పనులతో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎంత నేను బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజు ఎంత తిరుగుతున్నప్పటికీ కూడా నా ఆలోచన అంతా కూడా పేదవాళ్ళకు భోజనం పెట్టాలా, అన్నం లేనటువంటి అన్నార్థులకు భోజనం పెట్టాల ఆలోచన మీదే నా మనసు అంతా ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ఇది నాకు మనసుకు ఆత్మసంతృప్తి ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇది కడా వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆలోచన మాకుంది. ఖచ్చితంగా బాబా దేవదేవుడు దీనికి అన్ని విధాల ఆశీస్సులు ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి సుమారుగా ఒక 2.5 లక్షల మందికి అన్నదానం చేశారు కదా. ఈ అన్నదానానికి దాతలు ఏ విధంగా మీకు విరాళాలు కానీ ఇవ్వాలంటే మిమ్మల్ని ఎవరు సంప్రదించాల? ఇక్కడ సాయి నారాయణ సేవ ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ వారిని సంప్రదిస్తే వాళ్ళు దీనికి ఎంత ఖర్చు అవుతుంది రోజుకు వివరంగా అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. మరి చాలామంది దాతలు నేరుగా వచ్చి, కొంతమంది నగదు చెల్లిస్తున్నారు, కొంతమంది బ్యాంకు ద్వారా చెల్లిస్తున్నారు, కొంతమంది ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నారు. కాబట్టి వారు రాకపోయినా, దాతలు దూరం నుంచి కూడా అమెరికాలో ఉన్నా, మద్రాసులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, మరి వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా దీనికి డబ్బులు పంపించవచ్చు. తద్వారా మనము ఈ కార్యక్రమాన్ని నడపడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ విరాళాలకు ఇస్తే ఏమైనా జిఎస్టీ మినహాయింపు ఉంటుంది మన ట్రస్ట్కి ఇస్తే? ప్రస్తుతము మనము ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అప్లై చేసినాం, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రాలేదు. అది వస్తే మరింత వెసులుబాటు వస్తుంది. అంటే ఈ సాయి నారాయణ సేవా ట్రస్ట్ ద్వారా ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు ఏమన్నా చేస్తున్నారా? ప్రస్తుతము సాయి నారాయణ సేవ ద్వారా ఇది ఒకటే కాకుండా పేదలకు కంటి ఆపరేషన్లు, ఇప్పుడు చలికాలంలో ఏదైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో వాళ్ళకు రగ్గులు పంపిణీ, తర్వాత సాయంకాలం పూట ఇప్పుడు ప్రతిరోజు ఒక 50 మందికి పాలు బ్రెడ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇటీవల కాలంలో ప్రతిరోజు నిత్యం సాయంకాలం పూట కూడా పండ్లు బ్రెడ్ ఇవ్వాలని కార్యక్రమం ప్రారంభించారు కదా సార్. దానికి వేరే ప్రేరణ మీకు ఏదైనా ఉందా? అది కూడా ఇదే బాబా వారు ఏం చెప్పినారంటే, అనాథలకు, పేదలకు, ఎవరైతే ఈ సమాజంలో
నాన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఉంటారు. అందరినీ వాళ్ళ ఆప్తులు పోగొట్టుకొని ఒంటరిగా జీవించేవాళ్ళు, అంటే వయసు అయిపోయి ఆరోగ్యం సహకరించకుండా అట్లా వాళ్ళు సేవ చేయమని చెప్పి చిరంజీవి బాబు గారు చెప్పారు. మరి వారి దీంతోనే వారి బోధనలు ఏదైతే మనకు బాబా సచరిత బాబా బోధనలు ఏదైతే చెప్పారో ఆ ప్రేరణతోనే సాయంత్రం పూట కూడా ఇప్పుడు పేదలకు వీళ్ళకు పాలు బ్రెడ్ పేదలకు ఇవ్వడం జరుగుతుంది. నిత్యం ఎంతమందికి పాలు బ్రెడ్ ఇస్తున్నారు సార్? ఈ సంఖ్య ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతము 50 మందికి మనం పాలు బ్రెడ్ ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అవసరాలు కొద్ది ఇంకెవరైనా మనకు అటువంటి వాళ్ళు చాలా పేదవాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మాకు కూడా ఇవ్వండి అంటే వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి సంకల్పిస్తున్నాం. ఇటీవల నిత్యాన్నదాన పథకానికి కూడా శాశ్వత భవన నిర్మాణ కార్యక్రమం కూడా చేపట్టామని విన్నారు. అది ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ప్రారంభిస్తారు? ఆ స్థలం కూడా చింతల శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి మరి వారు ఈ స్థలం కూడా మనకు ఇవ్వడం జరిగింది. దాదాపు బిల్డింగ్ కూడా సుమారుగా అది దాదాపు 80% బిల్డింగ్ కూడా పూర్తయింది. తొందరలోనే ఆ భవనాన్ని పూర్తి చేసి మరి అక్కడనే ప్రతిరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ సాయి సేవ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు మా సుమన్ టీవీ తరపు నుంచి కూడా మీకు మరోసారి అభినందన తెలుపుతూ మరింత ముందుకు సాగాలని మరోసారి ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.